అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న సమయం. ఇక్కడ ప్రదేశము, స్నేహితులు అంతా కొత్తగా ఉంది. 2 అమ్మాయిలతో ఒక ఫ్లాట్ షేరింగ్కి తీసుకుని ఉన్నాను. అది గచ్చిబౌలి ఏరియా. అమ్మా నాన్నలకు నేను ఒక్కదాన్నే కావడంతో వారి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని ఉన్నారు. నన్ను ఇక్కడికి పంపడం వారికి అస్సలు ఇష్టం లేదు. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా హైదరాబాద్ అంటే రకరకాల మనుషులు ఉంటారు. అంత పెద్ద ఊరిలో మన ఊరిలో లాగా ఒకరికి ఒకరు సాయం చేసుకోరంట. ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోరట. అసలే మీకు ఉన్నది ఒక్క పిల్ల, పంపించకండి అని ఉచిత సలహా కూడా ఇచ్చారు. కానీ నా మొండితనం వల్ల తప్పనిసరే పంపించారు. రోజు అమ్మా నాన్న ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని 10 సార్లు చెప్పేవారు. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో సూసైడ్ చేసుకున్నారట. అది వారి భయానికి కారణం. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించవలసిన దానిని చదువు పేరుతో దూరంగా ఒంటరిగా పంపడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. పెళ్ళి అయితే మాత్రం జీవితం సేఫ్గా ఉంటుందా? అందులో ఉండే ఇబ్బందులు అందులోనూ ఉంటాయి. ఏది ఏమైనా మనకు ఇష్టమైనది చేస్తున్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాలి అన్నదే నా ఉద్దేశం. నేనే వారు జాగ్రత్తలు చెప్పినప్పుడల్లా బాగా విసుక్కునేదానిని. నేను ఏమీ చిన్నపిల్లని కాదు. నేను మనుషుల మధ్యలోనే ఉన్నాను, అడవిలో జంతువుల మధ్య లేను అని చెప్పేదానిని. ఆ రోజు ఉదయం లేవక మునిపే అమ్మా నాన్న ఫోన్ చేశారు. ఇంకా నా బ్రషింగ్ కూడా అవ్వలేదు. అమ్మేమో, తల్లి తిన్నావా, ఏం వండుకున్నావు, తిండి విషయంలో డబ్బుల గురించి ఆలోచించకు అంది ఎప్పటిలాగానే. అమ్మకు తన చేతితో వండి పెడితేనే కానీ తృప్తిగా ఉండదు. నాన్నగారు ఫీజు కోసం డబ్బులు ఎప్పుడేమో అకౌంట్లో వేయాలి, నెల ఖర్చులకు ఎంత పంపమంటావమ్మా, సరిపోకపోతే మొహమాట పడకుండా అడుగు అన్నారు. మీరు ఫోన్ చేసిన శబ్దానికే నిద్ర లేచాను. ఏదో ఒకటి తింటానులే, నువ్వు బెంగపడకు అన్నాను అమ్మతో. ఇంకా ఫీజు కట్టడానికి టైం ఉంది నాన్న, నెలకి డబ్బు ఎప్పట్లాగానే పంపించండి, పుష్కలంగా సరిపోతుంది అన్నాను. మళ్ళీ జాగ్రత్తలు చెబుతూ ఫోన్ పెట్టేశారు. పాపం నాన్న ఎంత ప్రయత్నించినా ఎడ్యుకేషన్లోనూ శాంక్షన్ అవ్వలేదు. దాంతో నాన్న ఎప్పటి నుండో ఇల్లు కట్టుకుందామని ఉంచుకున్న స్థలం అమ్మి ఆ డబ్బు నా చదువుకి పంపుతున్నారు. నెల కొద్దిగా. నెమ్మదిగా చాలామంది ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి నాకు కాస్త భయము, బెరుకు తగ్గాయి. అందరిలో కలివిడిగా ఉండడం అలవాటు చేసుకుంటున్నాను. స్వతహాగా నేను చాలా పిరికిదాన్ని. చీకటంటే చచ్చేంత భయం. అందుకే అమ్మా నాన్నలు నన్ను వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయితే నన్ను కూడా వారితో తీసుకువెళ్ళేవాళ్ళు. ఒకవేళ నాకు వీలు కాకపోతే వారు కూడా వెళ్లకుండా మానుకునేవారు. ఇంతలో సుమన ఫోన్ చేసింది. డూడ్, ఇంటర్న్షిప్ ఎక్కడ పెట్టుకుంటున్నావు? నేను రేపు మా చుట్టాలింటికి వెళ్తున్నాను, త్వరగా అప్లై చేసుకో బాయ్ అంది. తను ఇక్కడే ఎంఎస్ చేస్తుంది. నా ఎదురు ఫ్లాట్లోనే ఉంటుంది. చాలా హెల్ప్ఫుల్గా, స్నేహంగా, కలివిడిగా ఉంటుంది. ఇలా ఒక నలుగురి సహాయంతో, వారి ఆత్మీయతతో అమ్మా నాన్నల మీద బెంగను కాస్త మర్చిపోయి బతికేస్తున్నాను. ఒక వారం తర్వాత డీసీలో ఇంటర్న్షిప్ దొరకడంతో అక్కడ ఒక అకామిడేషన్ చూసుకోవడంతో షిఫ్ట్ అవ్వడంలో బిజీగా అయిపోయి సరిగ్గా అమ్మా నాన్నలకి కాల్స్ ఆన్సర్ కూడా చేయలేదు. డీసీలో మళ్ళీ ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. మళ్ళీ కొత్త వాతావరణం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. నేను ఇక్కడ కొన్నాళ్ల కోసం తీసుకున్న అకామిడేషను నేను ఇంటర్న్షిప్ చేస్తున్న ప్లేస్కి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అద్దె కూడా కాస్త తక్కువగానే ఉంది. బస్ ఫెసిలిటీ లేదు కాబట్టి తప్పనిసరిగా నడిచి తిరగాలి. నడక హైదరాబాద్కి వచ్చాక ఎలాగో అలవాటైపోయింది. కానీ పని పూర్తయి బయలుదేరేసరికి చీకటి పడిపోతుంది. ఒక్కొక్కసారి ఎవరూ తోడు ఉండరు. దారి పొడుగునా లైట్లు ఉండకపోవడం వల్ల ఒంటరిగా టార్చ్ పట్టుకునో లేక సెల్ ఫోన్లో లైట్ ఆన్ చేసుకునో పరుగులాంటి నడకతో నా స్టే దగ్గరికి చేరిపోవాలి. అది అర్జునదొడ్డి ఏరియా. రోడ్డుకు ఇరువైపులా అడవిలా ఉంటుంది. అప్పుడప్పుడు దారిలో పాములు తారసపడతాయి. కానీ ఎలుగుబంట్లు కూడా కనపడతాయని విన్నాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని టార్చ్ వెలుగులో రోడ్డు చూసుకుంటూ ఫోన్లో అమ్మా నాన్నలతో కబుర్లు చెబుతూ ఇల్లు చేరడమే ఇక చేయగలిగింది. పొరపాటును కూడా ఇలా ఇక్కడ పరిస్థితిని గురించి అమ్మా నాన్నలకు చెప్పలేను కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంకా భయపడతారు. ఎందుకు అనవసరంగా వాళ్ళని కంగారు పెట్టి బాధ పెట్టడం అని నా ఉద్దేశం. నా భయానికి తగ్గట్టే ఒకరోజు నా ఒళ్ళు జలధరించే, ఎప్పటికీ మరచిపోలేని సంఘటన జరిగింది. ఒక పని మీద డీసీలోనే ఉన్న ఒక ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ అది ఒక 10 కిలోమీటర్ల పైన దూరంలో ఉండడంతో బస్సు ఎక్కి బయలుదేరాను. రాత్రి 10 గంటలు. ఆ రోజు ఎందుకో బస్సులో జనం పెద్దగా లేరు. ఆ రోజు అనుకోకుండా నాకు నిద్ర పట్టేసింది. పగలల్లా అలసిపోవడం వల్లేమో. అసలు ఇంతలో బస్సు సడన్గా ఆగడంతో కళ్ళు తెరిచాను. చూసేసరికి బస్ స్టేషన్లో బస్సు ఆగి ఉంది. బస్సులు తిరగడం ఆగిపోగానే అన్నీ ఒక చోట పెట్టేసి వెళ్ళిపోతారు. ఇదేమిటి, ఆమె బస్సు ఇక్కడ ఆపింది అని ఉలిక్కిపడి గబగబా బస్సు దిగుతుంటే నన్ను చూసి
నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని గద్దించింది హిందీలో. అడుగుతూ దగ్గరకు వచ్చింది. ముస్లిం ఆవిడ. అక్కడ చూస్తే ఒక్క మనిషి కూడా కనపడలేదు. ఈవిడ ఏదోలాగా ఉంది. ఒళ్ళు భయంతో జలధరిస్తుంటే, ఇదేమిటి బస్సు ఇక్కడ ఆపారు, నా డెస్టినేషన్కు బస్సు వెళ్ళదా అని అడిగాను. ఆమె ఏదో కారణం చెప్పి బస్సులు ఈరోజు ఈ టైం తర్వాత రద్దు చేశారు, మళ్ళీ రేపు ఉదయాన్నే సర్వీస్ మొదలవుతుంది అని చాలా సీరియస్గా చెప్పింది. ఆమెకి బస్సులో నేను ఉన్నట్టు బహుశా తెలియదనుకుంటా. బహుశా ఆమె వెనక ఉండడం వల్ల నేను అసలు కనపడి ఉండను. లేకపోతే ముందే వార్న్ చేసి ఉండేదేమో. అమ్మో, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఫోన్ తీసి ఫ్రెండ్కి ఫోన్ చేద్దామని చూస్తే నో సిగ్నల్ అని ఉంది. నేను బయటకు దారి ఎటుందా అని 4 అడుగులు వేశాను. చుట్టూ చీకటి ఉండడం వల్ల వణికిపోతున్నాను. క్యాబ్ ఏదైనా దొరుకుతుందా అని పొలైట్గా అడిగాను. ఇక్కడికి క్యాబ్ సర్వీస్ ఉండదు అంది. అప్పుడు మళ్ళీ ఫోన్లో సిగ్నల్ కూడా లేదనే విషయం గుర్తుకొచ్చింది. నా ముఖానికి ఏడుపు ఒక్కటే తక్కువ. కానీ ఏ భావం కనపడనీయకుండా అలాగే కదలకుండా నిలబడ్డాను. కాసేపాగి ఏమనుకుందో, నేను నా కారులో నిన్ను డ్రాప్ చేస్తానులే అంది. నాకు ఇక వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు. సరేనంటూ ఆమె వైపు కదలబోతుంటే గట్టిగా అరుస్తూ సీసీ కెమెరాలో కనబడకుండా వచ్చి కారులో కూర్చో అంది. నువ్వు సీసీ కెమెరాలో కనిపిస్తే నా జాబ్కి ప్రమాదము అంది. భగవంతుడా, ఏమిటి పరీక్ష అనుకుంటూ ఆమె అన్లాక్ చేయగానే సీసీ కెమెరాలో కనబడకుండా జాగ్రత్తగా వచ్చి కారులో కూర్చున్నాను. ఆమె మౌనంగా డ్రైవ్ చేస్తూ ఎక్కడ దింపాలని మాత్రం అడిగింది. నన్ను కిడ్నాప్ చేస్తే నా పరిస్థితి ఏమిటి? ఎవరికి కూడా నేను ఏమయ్యానో, ఎలా మాయమయ్యానో కూడా తెలిసే అవకాశం లేదు. ఇలా ఆలోచిస్తూ ఫోన్లో లవ్ యూ, గుడ్ బై అంటూ వాట్సాప్ మెసేజ్లు టైప్ చేశాను. సిగ్నల్ అందలేదు కాబట్టి నా ఫ్రెండ్స్కు, అమ్మా నాన్నలకు ఇంకా డెలివరీ కాలేదు ఆ మెసేజ్లు. ఇంతలో ఒక షాపింగ్ మాల్ పేరు చెప్పి అక్కడ ఆపమన్నాను. నా అడ్రస్ ఇవిడికి ఎందుకు తెలియాలి అని మనసులో అనుకున్నాను. పర్వాలేదు, ఇంటి దగ్గరే దింపుతాను అని ఆమె అన్నా కూడా నేను ఏవో కొనుక్కోవాలని చెప్పి ఆమెకి థ్యాంక్ యూ చెప్పి షాపింగ్ మాల్ దగ్గర దిగిపోయాను. దిగగానే ఇంకా డెలివరీ అవని మెసేజ్ గబగబా డిలీట్ చేసేసి అమ్మయ్య అని అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. పాపం, ఆమె రూపాన్ని గొంతుని చూసి నేనే అనవసరంగా భయపడ్డానేమో అనిపించింది. కానీ ఆ సమయంలో నా మనసు, నా కండిషను అలా ఉంది. మరి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన మాత్రం ఇదే. గుర్తుకొస్తే ముచ్చమటలు పోయక మానవు. అమ్మా నాన్నలకు ఈ విషయం మాత్రం ఎప్పటికీ చెప్పలేను. అయినా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం ఎలా విభజించగలం? సిటీలో అయినా పల్లెటూరులో అయినా ఎక్కడైనా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరూ ఉంటారు. కేవలం పల్లెటూరు అంటేనే మంచిది, సిటీ అంటే చెడ్డది అనుకోవడానికి వీలు లేదు. అసలు ఆవిడ నన్ను కారులో డ్రాప్ చేయకుండా నా మానాన నన్ను వదిలేసిపోయి ఉంటే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది కదా. పాపం, ఆమె ఎంతో మంచి మనసుతో కన్సర్న్ చూపించి నన్ను కారులో ఎక్కించుకుంది. ఆమె గురించి అంత చెడుగా ఆలోచించిన నువ్వే ఆమె కన్నా చెడ్డదానివేమో కదా అని నా లోపలి నుంచి ఎవరో నన్ను హెచ్చరిస్తూ అరిచినట్లు అనిపించింది నాకు.